నేను కాదు. ప్రతి ఈవెంట్‌లోనూ, ప్రతి ఫంక్షన్‌లోనూ పాజిటివ్ వైబ్ తీసుకొస్తున్నది ఎవరు అంటే ఈ మధ్య కాలంలో స్రవంతి పేరే చెప్తున్నారు అందరూ. వేదికను అలంకరించిన అతిరథ మహారథులందరికీ వందనం. మోస్ట్ ఎక్స్‌పీరియన్స్డ్ అండ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ సి. కళ్యాణ్ గారు. ఓ 30 ఏళ్ల అనుబంధం. 30 ఏళ్ల ఇండస్ట్రీ అంటే 30 ఏళ్ల అనుబంధం నాకు. అండ్ భానుచంద్ర గారు, రఘుబాబు గారు ఎంత బాగా వర్ణించారంటే ఆ సినిమాలు, ఆ పాటలు 2018 అనుకుంటా స్వరాభిషేకం కార్యక్రమం మేము ఆర్ఎఫ్సీలో చేసినప్పుడు, అప్పుడు వారి నాన్నగారి ఎపిసోడ్, ప్రత్యేకమైన ఎపిసోడ్ చేసినప్పుడు వారు గెస్ట్గా రావడం జరిగింది. అప్పటి నుంచి నేను నేరుగా మాట్లాడడానికి అవకాశం దొరకలేదు నాకు, ఎందుకంటే ఆవేళ గెస్ట్గా వచ్చారు వారు, అండ్ మేము పాటలు పాడి వెళ్ళిపోతాం అక్కడ. సో బాలుగారితో అన్నాను, మావి ఒక్కసారి మాట్లాడిస్తావా అని, కానీ చాలా హడావుడి జరిగిపోయింది. సో ఇవాళ నేరుగా మాట్లాడే అవకాశం దొరికింది, నాకు చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు గిరిబాబు గారు అంటే మనందరికీ ఎంత ఇష్టమో తెలుసు. వారు చేయని క్యారెక్టర్ లేదు. హాస్యం అది ఏ రసమైనా సరే అవలీలగా పండించదగ్గటువంటి అద్భుతమైన ఆర్టిస్ట్ గిరిబాబు గారు. వారి నీడలో నుంచి బయటకు వచ్చి ఒక మొక్క ఎదిగి మహావృక్షం అయింది అంటే అది ఎంత గొప్ప విషయం. రఘుబాబు గారు అదే. వారి ఇప్పుడు ఆకాష్ కూడా నేను గిరిబాబు గారితో పోల్చుకునేంత గొప్పదాన్ని కాకపోవచ్చు, బట్ సునీత కొడుకు కాకుండా ఆకాష్గా ఎదగాలి ఇండివిజువల్గా, అండ్ తను ఒక మంచి స్థాయికి చేరుకోవాలి, కష్టపడతాడు అండ్ చాలా సిన్సియర్గా ఉంటాడు. కాబట్టి తను ఆ స్థాయికి చేరుకునే గొప్ప ఆర్టిస్ట్ కావాలి అని నేను మనసారా కోరుకుంటున్నాను. ఆకాష్, విష్ యూ ఆల్ ది బెస్ట్. హీఈస్ యువర్ ఇన్స్పిరేషన్. అంతే కష్టపడాలి నువ్వు కూడా. మొట్టమొదటి సినిమా ప్రొడ్యూస్ చేసి ఆకాష్ని ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేసింది శ్రీ రాఘవేంద్రరావు గారు అయితే, అక్కడ శేఖర్ దర్శకుడు అయితే, రెండో సినిమా అవకాశం రావటం అనేది చాలా గొప్ప విషయం. మొదటి సినిమా ఎంత ముఖ్యమో రెండో సినిమా అంతకంటే ఎక్కువ ముఖ్యం ఇండస్ట్రీలో. శివ వచ్చి కథ చెప్పారు. నాకు ఒక సంక్రాంతి పండుగకి రిలీజ్ అయ్యేటటువంటి స్టోరీస్లో ఒక ఒక రామ్ కామ్గా, ఇది ఆ టైంలో వచ్చే స్టోరీస్ ఎలా ఉంటాయో ఎక్కడా సీరియస్నెస్ ఉండదు. ఒక సీరియస్ మూమెంట్ని కూడా దాన్ని కొంచెం లైట్ వెయిన్లో చేసేసి ప్రేక్షకులకు కావాల్సినటువంటి వినోదాన్ని పంచే ఒక గొప్ప కథ, కొత్త కథ తయారు చేసి తీసుకొచ్చారు మన శివ గారు. వారికి మొదటి సినిమా ఇది. అందరికీ హీరోయిన్ మన భైరవికి కూడా మొదటి సినిమా ఇది. సో శివ, మీరు చేసిన ప్రయత్నం చాలా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. మీరు టీం అందరూ కూడా చాలా కష్టపడ్డారు. థ్యాంక్ యూ ఆకాష్ని చూస్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మహేంద్ర గారు, ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండి. వాట్ అ టైమింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. కొరియోగ్రఫర్గా మీరు చాలా సినిమాలు చేశారు, అండ్ ఈ సినిమాలో ఆకాష్కి డాన్స్ చేసే అవకాశం దొరికింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మనకు సంబంధం లేదు, సంబంధం లేని ఒక ఫీల్డ్ నుంచి వచ్చి వ్యాపారం ఏమో అద్భుతము అమోఘంగా జరుగుతుంది. దానికి నిజంగా సినిమా తీయాల్సిన అవసరం లేదు. కొత్త ప్రొడ్యూసర్ తాలూకా కష్టాలు ఎలా ఉంటాయి అనేది నేను ప్రత్యక్షంగా చూసింది కొత్త మలుపు సినిమాలో. బాలకృష్ణ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఒక బ్యానర్ని ఫ్లోట్ చేయడంతో పాటు ఆయన తిరగని సంస్థ లేదు, అడగని మనిషి లేరు. ఈ సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి అని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో మైత్రి లాంటి సంస్థ మేము ఉన్నాము అని చెప్పి బాలకృష్ణ గారికి సపోర్ట్గా వచ్చింది అంటే ఎంత బలం ఇచ్చారో వాళ్ళు నాకు అర్థమవుతుంది. అండ్ మీరు కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాలో అంత బలం ఉంది, ఈ సినిమాలో అంత సత్తా ఉంది అని వాళ్ళు నమ్మినందుకు నాకు చాలా చాలా సంతోషంగాను గర్వంగాను ఉంది. అండ్ అందరూ చెప్పినట్లుగానే ఆదిత్య మ్యూజిక్ ఉందండి. ఆదిత్య మ్యూజిక్ అనే పేరు ఉందంటేనే ఆ క్యాసెట్లో కావచ్చు, సినిమాలో కావచ్చు, ఎక్కడైనా సరే నాకు వారితో ఉన్నటువంటి అనుబంధం అలాంటిది. సో ఇట్స్ గోయింగ్ టు బి అ కూల్, బ్యూటిఫుల్ ఎంటర్టైనర్ ఆఫ్ ద సీజన్
గా పేరు తెచ్చుకుంటుంది అనడంలో సందేహం లేదు, ఎందుకంటే ఇంత బలగం ఉంది కాబట్టి. థ్యాంక్ యూ నిరంజన్ గారు, అండ్ మీకు కూడా థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ ఏం చెప్పాలి? ఇక మాటలు చెప్పొద్దు కానీ ఒక 2 లైన్లు పాట పాడితే బాగుంటుందని మేము రాంబాబు గారిని మర్చిపోగలుగుతామా? థ్యాంక్ యూ. పాట మ్యామ్ ఏం చెప్పాలి అన్నారు కదా, సన్ రిలేటెడ్ గా అండ్ మదర్ రిలేటెడ్ ఏదైనా ఒక 2 లైన్లు పాట పాడచ్చు. సన్ అండ్ మదర్ ఏడుస్తావా? ఫీల్ అవుతావా? అలా ఏం లేదు, మేము కొట్టుకుంటాము, తిట్టుకుంటాము, అయ్యో టామ్ అండ్ జెర్రీలా ఫైట్ చేసుకుంటాము. మీరు వచ్చారంటే ఉట్టి మాటలు చెప్పించుకొని పంపించలేం మేము అలాగా. సో ఒక్క 2 లైన్స్ ఏదైనా మాకోసం. యా ష్యూర్ మ్యామ్. ఇప్పుడు సంగీత పరంగా చూస్తే బయట షోస్ అన్ని మారిపోయాయి, శిల్పకళా వేదికలో జరిగేలాగా లేదు. ప్రతి చోట సింగ్ అలాంగ్ సెషన్స్ అవుతున్నాయి, అండ్ క్లబ్స్ లోను పబ్స్ లోను జామింగ్ సెషన్స్ అవుతున్నాయి. ఎన్ని రకాల మార్పులు వచ్చాయో ఇండస్ట్రీలో చూస్తున్నాం సార్. కానీ మార్పు రానిది ఒకటే, ఒక పాటకి, రామచంద్ర గారి పాట. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది, ఆవేశం ఏనాడు కలిగిన ఆనాడి తెలిసిందది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఏం సార్ మీరు ఎక్కడ నాడు రాసున్నది ఈ ముత్తు, ఈనాడిదన్నది కొత్తు రాసున్నది బంధాలైనది మధువులని చవి చూడమనగా పర్యాలి ప్రణయాలి స్వప్నాలి స్వర్గాలి శృంగారలీలలు కన్నుల్లో ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది, ఆవేశం ఏనాడు కలిగిన నాడి తెలిసింది. మన జీవితంలో ఎన్నో టర్నింగ్స్ వస్తూ ఉంటాం. రైట్ టర్న్, లెఫ్ట్ టర్న్, అబౌట్ టర్న్, రాంగ్ టర్న్, యూ టర్న్. బట్ ఎవ్రీబడి నీడ్స్ ఎ న్యూ టర్న్. అది కొత్త మలుపు. ఈ న్యూ టర్న్ ని మీరందరూ ఆ సినిమాను చూసి ఫెంటాస్టిక్ అని అనిపించుకోవడమే మా యొక్క ఈ ప్రయత్నం. తప్పకుండా మీరందరూ చూసి అనిపిస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటూ, ఐ విష్ దిస్ టీమ్ అండ్ ద ఎంటైర్ డిపార్ట్మెంట్ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ ఆల్. బై.